విజయవాడ నుంచి రాయదుర్గం వెళ్లేటువంటి బస్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోబోతున్నాము. మీరు మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని చివరి దాకా చూడండి, స్కిప్ చేయకుండా. ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్ సర్వీస్ నెంబర్ 6946 తో ఈ బస్ వచ్చేసి విజయవాడలో సాయంత్రం 5:30 బయలుదేరుతుంది. రాయదుర్గం చేరుకోవడానికి ఉదయం 8:05 అవుతుంది. మొత్తం 14 గంటల సేపు జర్నీ పడుతుంది. దాదాపుగా 580 కిలోమీటర్స్ ఉంటుంది. మరి టికెట్ వచ్చేసి 964 రూపాయలు ఉంది. రిజర్వేషన్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. మరి బస్ ఎలా వెళ్తుందంటే వయా గుంటూరు, నర్సరావుపేట, వినుకొండ, త్రిపురంతకం, కుంట, డోర్నాల, ఆత్మకూర్, నందికొట్కూర్, కర్నూల్, డోన్, గుత్తి, అనంతపూర్, కళ్యాణదుర్గం, గుండ్లపల్లి మీదుగా రాయదుర్గం కి చేరుకుంటుంది. ఈ బస్సు కర్నూలు చేరుకోవడానికి అర్ధరాత్రి 2:15 అవుతుంది. విజయవాడ నుంచి కర్నూలు కి టికెట్ వచ్చేసి 555 రూపాయలు ఉంది. ఈ బస్సు అనంతపురం చేరుకోవడానికి ఉదయం 6 గంటలు అవుతుంది. విజయవాడ నుంచి అనంతపురం టికెట్ వచ్చేసి 794 రూపాయలు ఉంది. అలాగే కళ్యాణదుర్గం చేరుకోవడానికి ఉదయం 7:15 అవుతుంది. టికెట్ వచ్చేసి 892 రూపాయలు ఉంది. విజయవాడ నుంచి రాయదుర్గం కి ఈ బస్ కాకోకుండా ఇంకొక బస్ ఉంది. సర్వీస్ నంబర్ 6998 తో ఈ బస్ వచ్చేసి విజయవాడలో రాత్రి 7 గంటలకి బయలుదేరుతుంది. రాయదుర్గం చేరుకోవడానికి ఉదయం 8:30 అవుతుంది. తిరిగి ఈ బస్సు రాయదుర్గం నుంచి విజయవాడకు వెళ్ళడానికి సర్వీస్ నెంబర్ 6997 తో ఈ బస్ వచ్చేసి రాయదుర్గంలో సాయంత్రం 4:30 బయలుదేరుతుంది. విజయవాడ చేరుకోవడానికి ఉదయం 7:15 అవుతుంది. మరి ఇలాంటి బస్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఫేస్బుక్ పేజ్ కూడా ఫాలో అవ్వండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.